శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిబడ ఛానల్. 2026వ సంవత్సరంలో మిథున రాశి వారికి జరగబోయే 6 ముఖ్యమైన సంఘటనలు లేదా 6 ముఖ్యమైన ఫలితాలు ఏమిటి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, సో ఎలా ఉండబోతుందో చూద్దామండి. మిథునానికి అధిపతి బుధుడు మిథునంలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా చెప్పుకోబడిన ఫలితాలు వర్తిస్తాయని చెప్పాలి. మరి ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి శని, రాహు, కేతు, గురుగ్రహ ఆధారంగానే సంవత్సర ఫలాలు నిర్ణయింపబడతాయండి. ఎందుకంటే వారు ఒక్కో రాశిలో ఒక సంవత్సరం పైబడి ఉంటారు కనుక. సో బాగానే ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే వీరికి 2026వ సంవత్సరంలో మిథున రాశి వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇలాంటి శని దోషాలు ఏమీ లేవు. కాబట్టి శని భయం ఏమీ లేదు. సో డోంట్ వరీ. మొదటిగా జరగబోయే విషయం ఏంటయ్యా అంటే పాజిటివ్ థింగ్, వివాహము, భాగస్వామ్యము. 7వ స్థానం అంటే గురుడు మీ యొక్క రాశిలో ఉండి 7వ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. మార్చి 11 నుండి జూన్ 2 వరకు కూడా గురుడు మిథున రాశిలో ఉంటారు. మార్చి 11 కంటే ముందు నుంచి కూడా ఉంటారండి. కానీ 11 నుండి జూన్ 2 మధ్యన వక్రగతి లేకుండా ఫార్వర్డ్ మోషన్లో చక్కగా 7వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. గురుగ్రహము తన స్వక్షేత్రమైనటువంటి ధనుస్సు రాశి మీద 7వ దృష్టి పెడుతూ ఉంటాడు. ఫలితం ఏంటి? వివాహం కోరుకుంటున్నటువంటి యువతి యువకులు ఎవరైతే ఉంటారో వివాహం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పెళ్లి జరగకపోతే కనీసం కొత్త భాగస్వామిని ఏర్పరచుకోవటం, ఎంగేజ్మెంట్ జరగటం, వ్యాపార పరంగా మాట్లాడితే చిన్న చిన్న బిజినెస్ కూడా ప్రారంభం చేయటం, ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయ మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేస్తారండి. ఇవన్నీ కూడా జూన్ 2వ లోపు ప్రారంభమయ్యే అవకాశం బలంగా ఉంది. 1వది వివాహం, భాగస్వామ్యం అనుకున్నాం. 2వది సంతానము, ఫ్యామిలీ ప్లానింగ్లో అద్భుతమైన యోగం ఉందండి. గురుగ్రహానికి 5వ దృష్టి కూడా ఉంటుంది. సో ఇది సంతానము మరియు విద్యకు సంబంధించిన స్థానం. లవ్, అఫెక్షను, సంతానము, మంత్రస్థానం కూడా 5వ స్థానం. జూన్ 2 తర్వాత గురుడు 2వ స్థానం అయినటువంటి కర్కాటకంలో ఉచ్చక్షేత్రానికి వెళ్తాడు 12 ఏళ్ల తర్వాత. ఎందుకు 12 ఏళ్ళు అన్నామంటే గురుగ్రహం ఒక రాశి నుండి మళ్ళీ తిరిగి ఆ రాశికి రావడానికి 12 ఇయర్స్ పడుతుంది. ఒక సైకిల్ అంటాం అనమాట. సో అందుకని 12 ఇయర్స్ తర్వాత గురుడు కర్కాటకానికి వస్తున్నాడని చెప్తున్నాం. మరి ఫలితం ఏంటయ్యారంటే గురుగ్రహం సంతాన కుటుంబ స్థానంలో ఉన్నారు కాబట్టి సంతానం కోసం ప్రయత్నించే వారికి దిస్ ఇస్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చు. మరి ఇప్పటికే పిల్లలు కనుక ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది ఫలితం అంటే వారి చదువు అంటే వారి విద్యకు సంబంధించి మంచి అవకాశం వస్తుంది. లేకపోతే మంచి ఇన్స్టిట్యూట్లో, మంచి సంస్థలో జాయిన్ అవ్వటం లాంటిది కూడా, సో మంచి మార్కులు సాధించడం, చదువు మీద ఫోకస్ చేయడం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో 3వది ఏంటంటే మీ యొక్క కెరీర్లో కష్టానికి తగిన విజయం. శని ఎక్కడ ఉన్నారు? అష్టమ నవమాధిపతి 10వ స్థానంలో, కర్మస్థానంలో ఉన్నారు. 2026 మొత్తం శని మిథున రాశిలో 10వ స్థానంలో ఉంటారు మిథునానికి. కాబట్టి ఇది 30 సంవత్సరాల తర్వాత వచ్చిన స్థానం. ఎందుకంటే ఒక రాశిలో ఉంటే మళ్ళీ తిరిగి రావడానికి 22 ఇయర్స్ పడుతుంది. ఆ రాశికి రావడానికి 30 ఏళ్ళు పడుతుంది. కాబట్టి సో అందుకు 30 ఇయర్స్ అని చెప్పడం జరిగిందండి. జూలై 25 నుండి శని వక్రగతి అయినా కూడా ఫలితం ఉంటుందండి. సో 25 జూలై నుండి నవంబర్ దాకా వక్రీకరించిన స్థితిలో ఉంటాడు, కానీ ఫలితం అయితే ఉంటుంది. అంటే మొత్తంగా చెప్పడం ఏంటంటే మీ అదృష్టం అనేది మీరు చేసే వర్క్ బట్టి కష్టపడితే తప్పకుండా వస్తుంది అదృష్టము. సో మీరు కనుక మంచి జ్ఞానంతో, మంచి ప్రతిభ, మంచి నిజాయితీతో కనుక పనిచేస్తే మీ రంగంలో మీరే కింగ్ అవ్వబోతున్నారు. దశమాధిపతి గురుడు 2వ స్థానంలో ఉంటారు, దశంలో శని ఉన్నారు. కెరీర్లో స్థిరమైన ఎదుగుదల ఉంటుంది. స్థిరం అనే పరుడు ఎందుకు వాడామంటే శని గ్యారంటీ ఫలితం, స్థిరంగా ఉంటాడు. సో మొదట్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. రాహు డిసెంబర్ 5 తర్వాత 9వ స్థానంలో వరకు ఉంటారండి అక్కడ. కాబట్టి ఏంటంటే కొత్త ప్లాన్స్ మీరు ఏదైనా విధించుకునేటప్పుడు, కొత్త ప్లాన్స్ లేదా కొత్త విషయాలు మొదలెట్టేటప్పుడు కొంత ఆలస్యాలు జరుగుతాయి, కొన్ని సందేహాలు కూడా మీలో వస్తాయి. అసలు ఇది కుదురుతుందా, ఇది జరుగుతుందా, ఇది కరెక్టేనా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే మనం చెప్పబోయేది మొదటి అడుగు వేస్తే ఆటంకాలు తొలగిపోతాయి. అందుకనే మూమెంట్ స్టార్ట్ విత్ మోటివేషన్ కాదు, మోటివేషన్ స్టార్ట్ విత్ మూమెంట్ అనేది మీరు నేర్చుకోవాలి. శని మద్దతుతో చివరికల్లా ఖాయం, విజయం అయితే ఖాయంగా. 5వ సంఘటన ఏంటంటే కాంపిటీటర్స్, పోటీ, శత్రువులు, అదేవిధంగా ఆత్మవిశ్వాసానికి సంబంధించి జూన్ తర్వాత అంటే జూన్ 2 తర్వాత గురుడు 2వ ఇంటి స్థానంలోకి వచ్చి ఆయన 6వ స్థానం, 8వ స్థానం, 10వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు. 6 అంటే ఏంటి? శత్రు, రుణ, రోగ బాధ. లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మంచి పనుల కోసం లోన్స్ తీసుకోవటం. ఆఫీస్లో పోటీ పెరుగుతుంది, కానీ అప్రమత్తంగా ఉండాలి. కాంపిటీషన్ పెరుగుతుంది. ఏదైనా ఎక్సర్సైజ్, ఫిజికల్ ఫిట్నెస్, జిమ్, యోగా, ఫిట్నెస్ చేస్తే కనుక శత్రువుల ప్రభావం కూడా తగ్గుతుంది అని చెప్పాలండి.
మరి జూన్ తర్వాత ఏంటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాక్కు స్థానంలో గురుడు వస్తాడు, కుటుంబ స్థానంలో వస్తారు. మీ యొక్క పని అంటే వర్క్ స్టైల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, పని చేసే శైలి కూడా మెరుగవుతుందని చెప్పాలండి. మీ యొక్క మాట తీరు, మీ యొక్క కుటుంబ సంబంధాలు బలపడతాయని చెప్పాలి. మరి 6వ విషయం ఏంటంటే పాజిటివ్ సంఘటన, చదువు చాలా బాగుంటుంది చదువు విషయంలో, కానీ ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2026 చదువులకి అద్భుతమైన సంవత్సరం. ఎడ్యుకేషన్ పరంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, పెద్ద లక్ష్యాలు పెట్టుకుని చదువులో ముందడుగు వేయడానికి కానీ ప్రయత్నాలు బాగా చేస్తారు. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా పంచమ అధిపతి గురుడు బలంగా ఉంటే ఇవన్నీ జరిగి తీరుతాయండి. మరి ప్రేమ జీవితం చూస్తే రాహు యొక్క దృష్టి 5వ స్థానం మీద ఉంటుంది. ముఖ్యంగా జూన్ కంటే ముందు మాటలపై నియంత్రణ, ఏం మాట్లాడుతున్నాం అనేది ఆచరించి మాట్లాడాలి. తొందరపడి మాట్లాడితే మాత్రం సమస్యలు వస్తాయి. మరి రెమెడీస్ ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే, మీ యొక్క రాశాధిపతి బుధుడు, బుధగ్రహ స్తోత్రం కావచ్చు, ఓం భ్రాం బ్రీం బ్రోం సహ్ బుధాయ నమః, ఈ బీజ మంత్రం పఠనం చేయడం కూడా మంచిదే. ఒక మాల తీసుకోండి, రోజు అట్లీస్ట్ 105 సార్లు చదవగలిగినా మంచిదేనండి. వేరే వాళ్ళతో జపం చేయించినా కూడా మీరు చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా విష్ణు సహస్రనామావళి పఠనం చేయడం. మీ రాశ్యాధికి అధిపతి బుధుడికి అంటే దేవత విష్ణుమూర్తి కాబట్టి. తృతీయం అంటే ధైర్యం, పరాక్రమం, నేబర్స్, కొలీగ్స్, యంగర్ సిబ్లింగ్స్ సహకారం చేయాలంటే రవిబలం బాగుండాలి. సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అలా కుదిరినప్పుడు ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదవటం వీలు కానప్పుడు కనీసం బుధవారం రోజున ఆవులకు సేవ చేయండి, ఆహారం పెట్టండి, గోశాలకు వితరణగా మీ తోచినంత సహాయ సహకారాలు అందించడం వల్ల కూడా కర్మము, నెగిటివ్ కర్మ కొంచెం తగ్గిపో. అలానే నెగిటివ్ కర్మలు చేసి ఇలాంటి డొనేషన్స్ చేయమని కాదండి. సో ప్రారంభ కర్మలు 3 ఉంటాయి. సంచిత కర్మ, ఆగామి, ప్రారంభ కర్మ అని. కర్మఫలం కొంచెం తగ్గించుకోవచ్చు. సో అందుకు ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా మీకు శని ఉన్నారు, మెయిన్గా గురుబలం ఉంది కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా కూడా లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ప్రతి వారికి కూడా ఏ విషయాలు ఎందుకు కనుక పాజిటివ్గా ఉంటే బాగుంటుందని అంటే HRMSC 5 విషయాల్లో ఒక్కో దాంట్లో గోల్ పెట్టుకోండి. 2026 సంవత్సరం ఆరంభం అవుతుంది. సూర్య ఆధారమైన సంఖ్య ఇది సంవత్సరం. 2+0 +2 +6 = 1 అవుతుంది సింగిల్ డిజిట్గా మారుస్తే. సో బుధుడు రవి మిత్రులే. అసలుగా రవి బుధ కలిస్తే బుధాదిత్య యుగం అంటారు. సో ఏది ఏమైనా మనము H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్, ఒక్కో దాంట్లో ఒక్కో గోల్ పెట్టుకున్నా కూడా మనము సాధన చేయడానికి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ గోల్ అనుకోండి, హెల్త్ ఈజ్ వెల్త్. ఫస్ట్ కెరీర్, ఇవన్నిటికంటే కూడా ముందు ఆరోగ్యమే మహాభాగ్యం. ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేద్దాం అనుకుంటారు, కుదరట్లేదు అనుకోండి, ఒక అరగంట మీకోసం కేటాయించుకోండి. వాకింగ్కి వెళ్ళటమా, జిమ్కి వెళ్ళటమా, లేకపోతే జంక్ ఫుడ్ తగ్గించుకోవటమా, ఏదో ఒకటి రాసుకోండి. R ఫర్ రిలేషన్షిప్. సో గురుబలం ఉంది, వాక్కులో శుద్ధి పెరుగుతుంది, సంబంధ బాంధవాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయండి. M ఫర్ మనీ, ధన సంపాదన చేస్తాం. ధనస్థానంలో గురుడు వస్తున్నాడు, ధనం రాబడి పెరుగుతుంది. వచ్చిన ధనాన్ని ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, గోల్డా, లేకపోతే కనుక ఈ యొక్క ప్రాపర్టీనా, ప్లాటా, ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్స్లోనా, మ్యూచువల్ ఫండ్సా, ఏదైనా సరే మార్గాలు వెతకండి. సో టేక్ ద రైట్ డెసిషన్ అండి. ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక సాధన. గురుబలం ఉంది కాబట్టి మెటీరియలిస్టిక్ లైఫ్ ఒకటే కాదు, బ్యాలెన్స్గా ఉండాలి లైఫ్ అంటే స్పిరిచువాలిటీ కూడా ఏదో ఒకటి మనం పట్టుకోవాలి కంపల్సరీ. అదేవిధంగా 1 టాస్క్ అట్ ఏ టైం, ఒక సమయంలో ఒక పని చేయడం కూడా ఆధ్యాత్మిక కిందికి వస్తుంది. ఫోకస్ ఆన్ 1 థింగ్ అట్ ఏ టైం. సి ఫర్ కెరీర్ అధిపతి గురుడు కర్కాటకంలోకి బలంగా ఉండబోతున్నారు జూన్ 2 నుండి 1 సంవత్సరం పాటుగా. సో కెరీర్ గోల్స్ పెట్టుకోండి. లాంగ్ టర్మ్ గోల్ అంటే 1 ఇయర్ పెట్టుకోండి. 26 డిసెంబర్లో ఏం సాధించాలి, మిడ్ టర్మ్ గోల్ అంటే జూన్ వరకు ఏం సాధించాలి, షార్ట్ టర్మ్ గోల్ 3 మంత్స్ గోల్ పెట్టుకోండి, మార్చి వరకు ఏం నేర్చుకోవాలి, ఏం సాధించాలి, సో ఎంత ప్యాకేజ్తో ఉండాలి, ఎంత రెస్పెక్ట్ పొందాలి, ఏదైనా సరే చిన్న గోల్స్ పెట్టుకొని దాని మీద ఫోకస్ చేస్తే ఎక్కడ ఫోకస్ మనం చేస్తాం అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ సక్సెస్ గ్యారెంటీ అండి. సో ఏది ఏమైనా ఎనీహౌ మీకు 2026 సంవత్సరం అందరికీ కూడా శుభాలు జరిగేలా బాగుంది ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మీకు కనుక మిథున రాశి వారి జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేసాం. వీడియో లింకులు ఇవ్వడం జరుగుతుంది. మంచి విషయాలు అందులో పొందుపరచడం జరుగుతుందండి. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం, వితౌట్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం, అన్ప్రొడక్టివ్ టైం ప్రొడక్టివ్గా మార్చడం కోసం మీ యొక్క కంఫర్టబుల్ కన్వీనియంట్ టైంలో నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. సో చాలా మంది జాయిన్ అయ్యి హ్యాపీగా ఉన్నారు, నేర్చుకుంటున్నారు కూడా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ జాయిన్ అవ్వండి, లాగిన్ అవ్వండి. సో 2026లో కూడా కొత్తగా స్టార్ట్ చేయొచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.